హలో గాయ్స్, ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 22. ఇదంతా చూస్తున్న స్వామీజీ వచ్చేసా నాయనా అని నవ్వుకుంటూ శైలు నిలయంలో అడుగు పెడతాడు. ఈ స్వామీజీని గుర్తుపెట్టుకోండి, ఇతని వల్ల కథ చాలానే మలుపు తిరుగుతుంది అని 30వ భాగంలో చెప్పాము, గుర్తుందా గైస్? అక్కడ స్వామీజీ అడుగు పెట్టగానే ఇక్కడ పడుకున్నవాడు కాస్త ఒక్క ఉదుటున లేచి కూర్చుంటాడు సిద్ధు. పక్కనే ఉన్న కిట్టి సిద్ధు అలా లేవడం చూసి కంగారుగా, ఏమైంది సిద్ధా, అలా ఉలిక్కిపడ్డావు? అలానే కూర్చుని కళ్ళని అటు ఇటు తిప్పుతున్నాడే కానీ ఏం మాట్లాడడం లేదు సిద్ధు. అప్పుడే సిద్ధు కోసం వాటర్ తీసుకొని వస్తున్న మనోజ్ సిద్ధు ప్రవర్తన చూసి భయంగా, నాన్న సిద్ధు ఏమైందిరా? మనోజ్ గొంతుకి నార్మల్ అయ్యి, అది బావా అని చెప్పేంతలో ఆ స్వామీజీ తనకు దగ్గరే ఉన్న ఫీల్ ఇంకా ఇంకా పెరుగుతుంటే కళ్ళు అలా పెద్దవి చేసుకొని చూస్తూ, కిట్టి బాబా బాబా కిట్టి అంటున్నాడే తప్ప విషయం చెప్పడం లేదు. అది విన్న మనోజ్, బాబానా? బాబా ఎవరు కిట్టి అని అడుగుతాడు. నేనే నాయనా అంటూ ఎంట్రీ ఇస్తాడు ఆ స్వామీజీ. బాబా అంటే మీకేమైనా గుర్తుందా గైస్? ఇన్ని రోజులు కైలాసంలో తపస్సు చేస్తుంది, వీళ్ళ మాటలన్నీ వింటుంది ఎవరో కాదు, సిద్ధు బాధ్యతని మొత్తం ఒక సాధువుకి అప్పగించి సిద్ధు తల్లిదండ్రులు ప్రశాంతంగా కన్నుమూశారు అని చెప్పాం కదా, ఆ సాధువే ఈ స్వామీజీ. సిద్ధు ఒకసారి మాటల సందర్భంలో మనోజ్ వాళ్ళకి నన్ను చిన్నప్పటి నుంచి ఒక బాబా పెంచాడు అని చెప్పాడే, తనే తిను. ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే తన ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయిన బాబా ఇన్ని రోజులకి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద కనిపిస్తుంటే తన కళ్ళని తనే నమ్మలేకపోతూ ఉంటాడు సిద్ధు. తను చూస్తుంది నిజమో కాదో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే చిన్నగా తన దగ్గరకు వచ్చి తన తల మీద చేయి వేసి నిమురుతూ, నాన్న సిద్ధా ఎలా ఉన్నావురా అని నవ్వుతూ అడుగుతుంటే బాబాని చూసిన ఆనందంలో కళ్ళల్లోంచి నీళ్లు దారల్లా కారిపోతూ ఉంటే ఒక్క ఉదటం లేచి, బాబా నువ్వు నిజంగానే వచ్చావా? నవ్వుతూ, అవును నాయనా బాబా అంటూ ఏడుస్తూ హత్తుకుపోతాడు సిద్ధు. ఎందుకు నాయనా బాధపడతావు, నేను వచ్చేసాను కదా అంటుంటే ఏడుస్తున్నవాడు కాస్త ఏడుపు స్థానంలో కోపం చేరి ఆ సాధువుకి దూరం జరిగి కోపంగా, అయినా ఇప్పుడెందుకు వచ్చావు, వెళ్ళిపో, నీకు నేనేమైపోయినా అవసరం లేదు కదా, వాళ్ళెవరో ఏదో మాటలు అన్నారని చిన్నప్పటి నుంచి పెంచి నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చావు, పో వెళ్ళిపో అని కోపంగా అరుస్తాడు సిద్ధు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా ముఖంపై చిరునవ్వు మాత్రం పోవడం లేదు ఆ స్వామీజీకి. మెల్లిగా సిద్ధుని పట్టుకొని శైలు పక్కన కూర్చోబెడుతూ శైలుని సిద్ధు ఒళ్ళో పడుకోబెట్టి ఆ స్వామీజీ తన పక్కనే కూర్చొని, ఎందుకు నాన్న అంత కోపం? తను ఏం చేస్తున్నాడో అర్థం కాక తను ఎలా చేస్తే అలా చేస్తూ ఉన్నవాడు కాస్త పక్కనే ఉన్న తన బాబాని చూడగానే అతని కుడి చెయ్యి పిడికిళ్ళు తన నుదుటి మీద పెట్టుకోగానే ఏదో మంత్రం లాంటి చదివి తన చేతిలో సిద్ధు చేయి పెట్టగానే ఇద్దరి చేతులు కాషాయం రంగులో వెలిగిపోతుంది. అది చూస్తుంటే అక్కడ ఎవరికీ ఏం అర్థం కావట్లేదు, సిద్ధు కిట్టీలతో సహా. ఏం చేస్తున్నావు బాబా అనేంతలో ఇంకొక చేతి వేళ్లతో ఉష్ అని సైలెంట్గా ఉండు అని సైగ చేస్తాడు ఆ స్వామీజీ. అలా కలిపిన ఇద్దరి చేతులు కాషాయం రంగులో మెరుస్తూ మెల్లిగా మెరుపు పచ్చ రంగులోకి మారిపోతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళు అలా పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటాడు సిద్ధు. అది పూర్తిగా పచ్చ రంగులోకి మారిపోగానే వెంటనే తన చెయ్యి వేరుపరిచి సిద్ధు చేయిని మాత్రమే శైలు నుదుటి మీద బలంగా పెడతాడు. అలా పెట్టగానే సిద్ధు చేతిలో ఉన్న ఆ మెరుపు లాంటి శక్తి అంతా శైలు నుదురు మీద నుంచి కొద్ది కొద్దిగా శైలు ఒళ్ళంతా పాకుతూ పోతుంది. అది చూస్తున్న అందరి నోళ్ళలో మాట లేవు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏం చేస్తున్నారో తెలియక కంటి రెప్ప కూడా ఆర్పలేకపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ మెరుపు శైలు ఒళ్ళంతా పాకుతూ తన కాలి బొటన వేలిని తాకుతుందో ప్రాణం పోసుకున్న దానిలా భారంగా శ్వాస తీసుకుంటూ కళ్ళు తెరుస్తుంది శైలు. అది చూసిన సిద్ధుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పని అవుతుంది. కళ్ళల్లో ఆనందం, నా ప్రాణం నా దగ్గరికి వచ్చేసిందన్న సంతోషం ఎక్కువైపోతుంటే శైలు నుదురు మీద పెట్టిన చెయ్యిని తీసేద్దామని తీసేలోపు, ఆగు సిద్ధా అని సింహపు గర్జనలా వచ్చిన బాబా గొంతు విని ఆగిపోతాడు సిద్ధు. అయోమయంగా తన్నే చూస్తుంటే తనని చిన్నగా నవ్వుతూ చూస్తూ, నీ చేతిని అలానే అమ్మాయి కళ్ళ మీదుగా పెట్టు అనగానే ఎందుకో అర్థం కాక అలానే చూస్తాడు. ముఖంపై నవ్వుపోయి, పెట్టు అని అరిచినట్టే అని కళ్ళెర చేస్తాడు బాబా.
బాబా గొంతుకి ఉలిక్కిపడి తన నుదుటి మీద ఉన్న తన చేతిని మెల్లిగా తీసుకొచ్చి శైలు కళ్ళ మీదుగా పెడతాడు సిద్ధు. అలా పెట్టగానే సిద్ధు చేయి మీద ఆ బాబా చేయి పెట్టి గట్టి కంఠస్వరంతో ఆయుష్మాన్ భవ అని దీవిస్తాడు. బాబా చేసిన పనికి కైలాసం దగ్గర తపస్సు చేస్తున్న మహర్షులు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తారు. ఇప్పుడు తీసేయ్ నాన్న అని నార్మల్గా అనగానే బాబానే చూస్తూ చేయి తీసేస్తాడు సిద్ధు. సిద్ధు చెయ్యి వేరుపడగానే మెల్లిగా కళ్ళు తెరుస్తుంది శైలు. కళ్ళు తెరవగానే మొదటగా తనకి ఎదురుగా సిద్ధుని చూసేసరికి తను స్పృహ తప్పి పడిపోయినప్పుడు తను పడ్డ బాధ అంతా తన కళ్ళకు కనిపించకపోయినా అన్నీ వింటూనే ఉంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక ఎంత బలంగా కళ్ళు తెరుద్దామన్నా కళ్ళను తెరవలేకపోతూ ఉంది. చీకట్లో మగ్గిపోతూ తను చేస్తున్న సంఘర్షణ నుంచి ఇప్పుడు బయటపడినట్టు అనిపిస్తుంటే స్పృహ కోల్పోయింది కొంత సమయమే అయినా అది ఎన్నో ఏళ్ల తర్వాత ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించి సిద్ధు అంటూ స్పీడ్గా లేచి గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తుంది. సిద్ధు ఎంతగానో ఏడ్చినా ఆ బాధ అంతా శైలుకి ఏం కాలేదన్న ఆనందంలో ఏటో ఎగిరిపోయి ప్రేమగా తనని పట్టుకొని నీకేం కాలేదు కదరా అంటూ మొహమంతా ముద్దులు పెడుతూ ఏడుస్తూ అడుగుతుంటే సిద్ధు కళ్ళలో నీళ్లు చూడలేక తన కన్నీళ్లు తుడుస్తూ నాకేం కాలేదు సిద్ధు, ఇలా ఏడవకరా ప్లీజ్ అంటుంటే గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేస్తాడు సిద్ధు. శైలు లేచిందన్న ఆనందంలో అందరూ తన చుట్టూ చేరిపోతారు. శైలు ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను అన్నయ్య. అసలు ఏమైందిరా? ఎలా పడిపోయావు నువ్వు? నీకేమైందేమోనని ఎంత భయపడ్డామో తెలుసా అని కంట తడి పెట్టుకుంటుంది రాధ. అమ్మా అంటూ రాధని హత్తుకొని ఇప్పుడు బాగానే ఉన్నా కదమ్మా, ఎందుకలా బాధపడతావు? నేను లేచాను కదా, ఇంకేడవకు అని కళ్ళు తుడుస్తూ అందరినీ చూస్తే అందరూ అలానే డల్గా శైలునే చూస్తూ ఉంటారు. ఏంటి మీరందరూ, నేను లేచినా కూడా మీకు ఎవరికి ఆనందంగా లేనట్టుందే అని మూతు ముడుచుకొని పోయి సిద్ధు పక్కన కూర్చొని చూడు సిద్ధు అందరూ ఎలా ఉన్నారో అని సిద్ధుని చూస్తే తను కూడా అలానే ఉండడం చూసి ఏంటి ఇప్పుడు మీరు మామూలు అవుతారా లేదా, లేకపోతే నేను ఎవరితో మాట్లాడను చూడండి అనేసరికి అందరూ నార్మల్ అయ్యి శైలు చెంప తడుతూ నీకేమైందో అని చాలా భయపడ్డాంరా అంటాడు మనోజ్ నవ్వుతూ. సిద్ధు భుజం మీద తలవాల్చి తన చేయి గట్టిగా పట్టుకుంటూ ఇప్పుడు బాగానే ఉన్నా కదా అన్నయ్య. షాలు శైలుకి వాటర్ ఇస్తూ అసలు ఏమైందిరా, ఎలా పడిపోయావు? సిద్ధు చేయి వదలకుండానే వాటర్ తాగుతూ ఏమవుతున్నా అసలు ఎందుకు ఈ తలనొప్పి వస్తుందో అర్థం కావట్లేదు అని సిద్ధు వైపు చూసి నేను స్పృహ కోల్పోయినా నాకు మీ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి సిద్ధు, నీ బాధ చూసి తట్టుకోలేకపోయాను తెలుసా. ఎంత కళ్ళు తెరుద్దామని ట్రై చేసినా నా వల్ల కాలేదు, ప్రాణం పోతున్నట్టే అనిపించింది నువ్వు అలా అవుతుంటే. ఎందుకురా ఏదేదో చేస్తావు, నన్ను వదిలి వెళ్ళిపోవాలని అంత ఆశగా ఉందా నీకు అని కోపంగా ఏడుస్తూ అడుగుతుంటే సిద్ధు కళ్ళలో నీలాగక గట్టిగా హత్తుకొని నీకేమైనా అయితే ఇక్కడ నా గుండె పగిలిపోతుంది, ఆ ఆలోచనలోనే నాకేం తోచలేదురా, నువ్వు లేవాలన్న ఆలోచన మాత్రమే మైండ్లో ఉంది, ఏం చేయాలో తెలియక అలా చేయాల్సి వచ్చింది, అంతేకాని నిన్ను దూరం చేసుకోవాలని మాత్రం కాదే అంటూ దోసిట్లో తన ముఖాన్ని పట్టుకొని నువ్వంటే పిచ్చి ప్రాణమే నాకు, నిన్నెలా దూరం చేసుకుంటాను నేను. అవునరా, నువ్వు పొద్దున్న ఇలా అయిపోయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు కనీసం కొంచెం వాటర్ తాగమన్నా తను లేచేంతవరకు నాకేం వద్దు బావా అని నీ దగ్గరే ఉండిపోయాడు పిచ్చోడు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలిరా, ఇంత గొప్ప ప్రేమ పొందుతున్నావు అంటాడు మనోజ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందిరా అంటాడు కిరణ్. శైలు లేచిందన్న ఆనందంలో అక్కడ బాబాని ఎవరూ పట్టించుకోవట్లేదు. సడన్గా గుర్తుకొచ్చి మళ్ళీ తనని వదిలి వెళ్ళిపోయాడేమో అన్న భయంతో బాబా బాబా ఎక్కడున్నావు అని కంగారుగా చుట్టూ చూస్తుంటే సిద్ధు పక్కనే ఉండి తన భుజం మీద చేయి వేసి భయపడకు నాయనా, ఇకపై నా కర్తవ్యం పూర్తయ్యేంత వరకు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనులే సంతోషంగా బాబాని చూసుకుంటూ అవును బాబా ఇంత సడన్గా నువ్వేంటిక్కడ అని అసలు ఏం అర్థం కాక ఇందాక అంటుంటే ఆగు నాయనా, ముందు నా కోడల్ని నాకు పరిచయం చేయవా అనేసరికి నవ్వుతూ శైలు భుజం మీద చెయ్యేసి బాబా ముందుకు తీసుకుని వెళ్ళి శైలు తిను మా బాబా, చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయిన దగ్గర నుంచి అనబోయి చిన్నప్పుడు ఆశ్రమంలో అన్నీ తనే అయి పెంచాడు నన్ను అంటాడు. ఓ ఇతనేనా సిద్ధు మీ బాబా అడుగుతాడు మనోజ్. అవును బావా. సిద్ధు చెప్పింది విని శైలు అలాగే సిద్ధు అంటూ ఇద్దరు బాబా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. శైలు అతని పాదాలు తాకగానే గట్టిగా కళ్ళు మూసుకునేసరికి ఒక్కసారిగా జరగబోయేది తన కళ్ళు ముందు కదలాడుతుంటే ఏంటి పరమేశ్వర వీళ్ళకి బాధ అని మనసులోనే పరమశివునితో మాట్లాడుతుంటే ఈ భూమి మీద అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరాలి సాదా, అదే విధి, ఈ విధిని ఎవరూ మార్చలేరు అని ఆ పరమేశ్వరుడి రూపం బదిలిస్తుంటే బాధగా సిద్ధు తల మీద శైలు తల మీద చేతులు వేసి ఆయుష్మాన్ భవ అని దీవిస్తాడు. తన దీవెనికి శివుడు కొద్దిగా నవ్వి విధిరాతనే మార్చాలని చూస్తున్నావా సాదా,
చూద్దాం ఇందులో నువ్వు గెలుస్తావో లేక అవిదే గెలుస్తుందో అనుకుంటాడు. అందరూ బాబాని కలవరిస్తారు, అందరూ బాబాని పలకరిస్తారు. నాన్న సిద్ధు పొద్దు నుంచి ఏం తినలేదు కదా, రా ఫస్ట్ ఏమైనా తిందు. శైలు నువ్వు కూడా రా అని రాధా అంటుంటే శైలునే చూస్తూ నాకు శైలు పెడుతుందిలే అత్తయ్య అంటాడు సిద్ధు. నవ్వుతూ తల ఊపుతుంది శైలు. అలాగే మీ పేరండి అని బాబాని అడుగుతాడు కిరణ్ నవ్వుతూ. నన్ను బాబా అనే పిలవండి, మీరందరూ నాకన్నా చిన్నవాళ్ళే కదా, తప్పులేదులే అంటుంటే అలాగే బాబా మీరు కూడా రండి తిందురు. పర్లేదు నేను జపం చేసుకోవాలి, తర్వాత తింటాను. సిద్ధ నువ్వు తినేశాక నా దగ్గరికి రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ మొహమాటంగా నేను ఎక్కడా అంటుంటే ఇలా రండి బాబా మీకు గది చూపిస్తాను అంటూ తీసుకుని పోతాడు చరణ్. ప్రేమగా తన పక్కనే నుంచుని ముద్దలు కలిపి పెడుతుంటే శైలునే చూస్తూ తింటున్నాడు సిద్ధు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళని రూమ్లోనే వదిలేసి అందరూ కిందకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక సడన్గా డోర్ క్లోజ్ చేస్తాడు సిద్ధు. డోర్ క్లోజ్ అయిన శబ్దానికి ఉలిక్కి పడి తలుపు వంక చూస్తుంది శైలు. హే సిద్ధు, ఎందుకంత సడన్గా డోర్ క్లోజ్ చేసావు? ఇంత సడన్గా సౌండ్ వచ్చేసరికి ఉలిక్కి పడ్డాను తెలుసా అని సిద్ధు వైపు తిరగగానే కూర్చుని ఉండే శైలు నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని నా చేయి వదలనని నాకు మాట ఇచ్చావు కదరా, మరెందుకలా నన్ను వదిలి వెళ్ళిపోవాలని చూసావు అని బాధగా అంటుంటే ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని ఇంకో చేత్తో సిద్ధు తల మీద చేయి వేసి అసలు అలా ఎందుకైందో నాకేం అర్థం కావట్లేదు సిద్ధు, ఎంత భయపడ్డానో తెలుసా, నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని. నువ్వు చేస్తున్న పనికి నాకు ఎక్కడ దూరం అవుతావని లోపలే చచ్చి బ్రతికాను అని చెప్తూ అలానే తనకి తినిపిస్తూ అవును సిద్ధు అసలు నేను ఎలా స్పృహలోకి వచ్చాను? అప్పుడు గుర్తు వచ్చి కళ్ళు తెరిచి బాబా అని తల పైకెత్తి బాబా రా అర్థం కాక బాబానా అంటుంటే శైలు బాబానే నీకు స్పృహ వచ్చేలా చేశాడు, నేను బాబాతో మాట్లాడాలి, ఇప్పుడే వస్తా ఉండరా అని వెళ్తుంటే హే సిద్ధు ఆగు అని మళ్ళీ బెడ్పై కూర్చోబెట్టి ఫస్ట్ భోజనం కంప్లీట్ చేయి అని నోట్లో కుక్కుతుంటే తింటూనే మళ్ళీ తింటారా అంటుంటే ఏంటి అని కోపంగా చూసేసరికి శైలు అంత కోపంలో కూడా ముద్దుగా కనిపిస్తుంటే నవ్వుతూ ఓకే బంగారం తినేసి వెళ్తాలే, అలా కోపంగా చూడకే, చూసినా భలే ఉన్నావులే కోపంలో పెట్టు అంటూ చిన్నపిల్లోళ్ళ నోరు తెరుస్తుంటే నవ్వొచ్చేస్తుంది శైలుకి. నా బంగారం అంటూ సిద్ధు బుగ్గలాగుతూ ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు అని తినిపిస్తుంటే అబ్బా రాక్షసి అంత గట్టిగా లాగేవంటే అంటూ చెంపురుద్దుకుంటాడు సిద్ధు. నవ్వుకుంటూ పట్టు అని ప్రేమగా తినిపిస్తుంటే తననే కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తూ తింటున్నాడు సిద్ధు. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన చరణ్ మనోజ్ చూసి శైలునే ప్రేమగా చూస్తూ బావా మన శైలుని చంటి పాపలా మనం చూసుకుంటే ఇప్పుడు సిద్ధుకి తనే అయ్యి అన్నీ ఒక తల్లిలా చూసుకుంటుంది కదా, అసలు ఎప్పుడు అల్లరి చేస్తూ ఆట పట్టించే మన శైలునేనా అనిపిస్తుంది తెలుసా నాకు. ప్రేమ చరణ్, అమ్మ తర్వాత అమ్మ లాంటి ప్రేమని మనం మన జీవిత భాగస్వాముల దగ్గరే పొందగలుగుతాం. ఎక్కడి నుంచో వాళ్ళ లోకమంతా మన కోసం వదిలేసుకొని వచ్చి మరీ అంత ప్రేమ పంచుతారు మనకి. అందుకే కదా లైఫ్ లాంగ్ మనతో పాటు మనల్ని కన్నోళ్ళు కానీ మనం కన్నోళ్ళు కానీ మనతో ఉన్నా లేకపోయినా మన అడుగడుగున ఎప్పుడు తోడుగా ఉండేది కేవలం భార్య మాత్రమే. ఎక్కడో కొంతమంది భార్యలు అలా ఉంటారు ఇలా ఉంటారని అంటుంటారు, కానీ మనం మాత్రం చాలా అదృష్టవంతులం రా, ఇంత మంచి లైఫ్ పార్ట్నర్స్ మన లైఫ్లోకి వచ్చినందుకు అని కింద రాధతో మాట్లాడుతున్న గీతు శాలులనే చూస్తూ మాట్లాడుకుంటారు చరణ్ మనోజ్లు. అవును బావా, ఎక్కడి నుంచో వచ్చి మనల్ని చూసుకోవడమే కాకుండా మన ఇంటిని కూడా చక్కబెడతారు. మన శైలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సిద్ధు లాంటి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడిని సొంతం చేసుకుంది. ఇంతకన్నా ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి? అవును చరణ్, ఇంక చాలరా. అప్పుడేనా? హే ఎంతని తింటానే, పొట్టు చూడు పెరిగిపోతుంది ఇంకా తింటే అంటూ పొట్టు మీద చేయి వేసుకుంటాడు సిద్ధు. కొద్దిగా వంగి సిద్ధు బుగ్గు మీద ముద్దు పెడుతూ నా బంగారం ఎలా ఉన్నా హ్యాండ్సమ్గానే ఉంటాడులే అని చెప్పి లేస్తుంటే ఫోర్స్గా తనని మీదకి లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఓయ్ చేతిలో ప్లేట్ ఉంది, పొరపాటున కింద పడితే అంటుంటే తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ పగిలినా ప్రాబ్లం లేదులే బంగారం, నేను ఇక్కడే ఉన్నాగా అని కన్ను కొడతాడు. తనేమన్నాడో అర్థమయ్యి హా అని నోరు తెరుచుకొని ఇంక నీ మాయలు చాలించు సిద్ధు ఎక్కువైపోయాయి అని ముద్దుగా కసురుకుంటుంటే తన మెడ మీద ముద్దులు పెడుతూ అప్పుడేనా బంగారం, ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదా, పెళ్ళి కానీ అప్పుడు చూస్తావు నా మాయలు అంటే ఏంటో. అబ్బో బంగారం. ఇంతలో కిరణ్ రావడంతో కంగారుగా ఇద్దరు దూరం జరుగుతారు. అమ్మ శైలు డాడీ నువ్వు కూడా తిందురా అమ్మ. సిద్ధుని చూస్తూ నేను కూడా మీ అల్లుడితో పాటే తినేసా డాడీ అని నవ్వుతూ చెప్తుంటే ఇద్దరు జంటగా చూడ్డానికి చూడముచ్చటగా ఉన్నారా అంటూ ఇద్దరికి మెటుకులు విరుస్తూ మీరెల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి మా అని మనస్ఫూర్తిగా చూసుకుంటాడు కిరణ్ చిరునవ్వుతో.
మీరు మాట్లాడుతూ ఉండండి డాడీ, నేను ప్లేట్ పెట్టేసి వస్తాను. అలాగే రా. శైలు వెళ్ళిపోయాక సిద్ధు, హా మావయ్య చెప్పండి, నిన్ను బాబా పిలుస్తున్నారు. హా మావయ్య, బాబా దగ్గరికే వెళ్దామనే ఉన్నా. సరే నాన్న, నువ్వు వెళ్ళు, కొద్దిసేపటి తర్వాత మేము వస్తాము అంటుంటే అర్థం కాలేదు మావయ్య అంటాడు. మీ బాబా మన అందరితో ఏదో మాట్లాడాలి అని చెప్పారు, ఒక్క శైలుతో తప్ప. శైలు మాత్రం ఎందుకు మావయ్య అని అర్థం కాక అడుగుతాడు సిద్ధు. తెలీదు సిద్ధు, మనం మాట్లాడుకునేది తనకి తెలియకూడదు అన్నారు, అందుకే తన నిద్రపుచ్చేసి నువ్వు వచ్చేసే. అయోమయంగానే అలాగే మావయ్య. నైట్ 10:30. శైలుని నిద్రపుచ్చుదామని ఎంత ట్రై చేసినా అది సిద్ధు ఇది సిద్ధు అని మాట్లాడుతూనే సిద్ధుని ఒక్క సెకండ్ కూడా వదలకుండా ఉంది. అలా మాట్లాడుకుంటూ మొత్తానికి ఇప్పటికి నిద్రపోయింది మన శైలు పాప. తల్లి ఒళ్ళో అల్లరి చేసి సేద తీరి పడుకున్న చిట్టి పాపలా సిద్ధు ఒళ్ళో పడుకుని పోయి నిద్రపోయిన సఖినే ప్రేమగా చూసుకుంటూ మురుపంగా తన గడ్డం పట్టుకొని, ఆ బుల్లి రాక్షసికి ఈ అల్లరే ఎంతో అందం అని ప్రేమగా తన పెదవులపై ముద్దు పెట్టుకొని తనని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి తనకి మెలకువ రాకుండా భద్రపరిచి మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు. బయటకు వెళ్ళిన సిద్ధుకి తన కోసమే ఎదురు చూస్తున్న మిగతా ఇంటి సభ్యులు అంతా సిద్ధు రాగానే ఏమైంది సిద్ధు ఇంతసేపు అడుగుతుంది రాధ. ఎక్కడ అత్తయ్య, మీ ముద్దుల కూతురు నన్ను వదిలితేగా, అల్లరి చేసి ఇప్పటికి పడుకుంది అల్లరి పిల్ల అని నవ్వుకుంటుంటే, దాని అల్లరి లేకపోతే ఇల్లంతా పోసిపోతుంది సిద్ధు అని చరణ్ అంటే నవ్వుతూ, అవును చరణ్, తనలో నాకు నచ్చింది, ఎంతగానో ఇష్టమైంది అల్లరే అంటాడు. సరే ఇక పద, మీ బాబా నీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు అంటూ లోపలికి పంపిస్తారు సిద్ధుని. లోపలికి వెళ్ళిన సిద్ధుకి గాల్లో జపంలో ఉన్న బాబాని చూసి బాబా అంటూ తన దగ్గరికి వెళ్తాడు. కళ్ళు తెరవకుండానే వచ్చావా సిద్ధా? హా బాబా, ఏంటి అంత అర్జెంటుగా మాట్లాడాలన్నావు? నవ్వుతూ అందరూ లోపలికి రండి అనగానే అందరూ లోపలికి వస్తారు. సిద్ధు వైపు చూస్తూ, నీతో చెప్పాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి సిద్ధా, అవి చెప్పే సమయం ఆసనమైంది, అందుకే నేను ఇలా వచ్చాను. ఏంటి బాబా నిజాలు? ఇలా రా నాయనా అని సిద్ధుని తనకి ఎదురుగా కూర్చోబెట్టి మెల్లిగా గాల్లో నుంచి కిందకి తీతూ కుర్చీలో కూర్చుంటాడు బాబా. ఏం చెప్పాలి బాబా అంటుంటే నవ్వుతూ, మీ అమ్మా నాన్నలు చేసిన త్యాగం, నీపై ఉన్న దైవకార్యం, నువ్వు ఈ భూమి చేయాల్సిన పని అంతా చెప్పడానికే వచ్చాను నాయనా. ఏం అర్థం కాక, అమ్మా నాన్నల త్యాగమా? ఏంటి బాబా అది? అమ్మా నాన్నల పేర్లు వినగానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి సిద్ధుకి. బాబా కళ్ళు మూసుకొని చిరునవ్వుతో సిద్ధు దగ్గరికి వచ్చి తన నుదుటిని తాగ్గానే వెనక్కి పడిపోయాడు. కాస్త ముందుగానే కిట్టిగాడితో బాబా చెప్పడంతో తను పడకుండా పట్టుకుంటాడు కిట్టి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.